మంత్రి గారు ఇంకో నిన్న మాట్లాడాడు కదా, మాకు తాడు బంగారం లేదని. వాళ్ళంట చాలా దానాలు చేశారంట. పులివెందల్లో కూడా 24 మందికి దానం చేశారంట. ఏంటది? కౌలు రైతులకి. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వచ్చి దానం చేశాం, నువ్వు ఎవరికైనా దానం చేసావా అంటున్నాడు. నువ్వు చెప్పుకుంటావయ్యా, జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి దానం చేస్తున్నాడో లిస్ట్ చెబుతారా? నీకు చెప్తా, మనం చేస్తున్నా. ఎంతమంది కార్యకర్తలకి అండగా ఉండి దాన ధర్మాలు చేస్తున్నాడో, ఎంతమందిని కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీకు అన్నీ తెలుసు, కానీ కాముగా ఊరుకుంటారు. అసలు నీ సంగతి ఏంటి చెప్పు నాకు. నువ్వు బియ్యం మంత్రివి కదా, పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆ బియ్యం ఏంటండి? ఆ బియ్యం ఎన్ని పోతున్నాయండి? కాన్స్టిట్యూన్సీలు ఎంత కాజేస్తున్నారండి? ఈ పీడిఎస్ రైస్ దొంగవి నువ్వు కాదని అడుగుతా ఉన్నా. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నావు? సీజ్ చేయటం, లంచం తీసుకోవడం, సీజ్ చేయటం, లంచం తీసుకోవడం. నీ బతుకంతా బియ్యపు దగ్గర లంచాలు తీసుకునే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే స్థాయికి నువ్వు వస్తున్నావు. నువ్వు దూషించవచ్చు, మేము దూషిస్తే మాత్రం ఏమనుకోమాకండి. జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి, పవన్ కళ్యాణ్ గారికి, మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ గారికి చెబుతున్నా, మీరు దూషిస్తేనో మీరు విమర్శిస్తేనో మేము ఓర్పుగా ఉండాలి. మేము ఏదన్నా మాట్లాడితే మాత్రం ఏటి ఊరుకొని చెప్పులు తీస్తాం, పంచలు లాగుతాం, సన్నాసులు, ఎదవలు, సుంటలు అని మాట్లాడమాకండి. మీరు కాస్త ఓర్పుగా వినండి. మీరు రాబోయే కాలంలో ఏ రకమైన దుస్థితికి మీరు చేరబోతున్నారో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అయ్యా లోకేష్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అన్నమాట వాస్తవం. ఇంకోటి ఎవరు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా ఆయన ఎవరు మనోహర్ గారికి చెప్తున్నా, ఓటమి ఎరుగని ధీరుడు మా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నా. 3 సార్లు పార్లమెంటు సభ్యుడిగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందాడు. 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంత ప్రజాబలం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మేము 100% స్ట్రైక్ రేట్ అంటాడు ఒక ఆయన. అవునా, మీరు 100% స్ట్రైక్ రేటే. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఏమండి ఎంత పొలం ఉందని అడిగాం. 351 ఎకరం ఉందండి అన్నాడు. ఏమైనా నీకు 350 ఎకరం ఎక్కడ ఉంది? నాకును చల్లపల్లి జమీందారు గారికి కలిపి 351 ఎకరం ఉందన్నాడు. ఏమయ్యా నీకెంత ఉందో చెప్పండి. నాకు 1 ఎకరం అండి, కడమ మొత్తం మా చల్లపల్లి జమీందారు గారిది 2 పక్క పక్క అమ్మటే ఉంటాయి, అందుకని 351 ఎకరం అని చెబుతారండి అన్నాడు. అట్లాగే నీకు స్ట్రైక్ రేట్ ఎక్కడుందయ్యా? నువ్వు, చంద్రబాబు, మోడీ కలిసి వస్తే నీకు స్ట్రైక్ రేటు రా, సింగిల్ కదా. నీ పర్సంటేజ్ ఏంటో తెలిపోద్ది, నీ కెపాసిటీ ఏంటో తెలిపోద్ది. 2 చోట్ల నిలబడ్డావు, తుక్కుగా ఓడిపోయావు సింగిల్గా. అంతకుముందు మీ అన్న 18 సీట్లు వచ్చినాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి ధైర్యం మీరు చేస్తున్నారు. మా దురదృష్టం. ఈ ప్రజాస్వామ్య దేశంలో మీకు అవకాశం వచ్చింది, 4 కలిసి వచ్చారు, మా మీదకి వచ్చారు, సింగిల్గా మేము వచ్చాము. మీ కూటమి గెలిచింది. 3 నాళ్ల ముచ్చట. కూటమి అనేకమైన వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి నెట్టబడుతుంది. సంవత్సరం కూడా కాలేదు, 9 మాసాలకి ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో లేవు, ఈ దేశంలో లేవు. అసలు 9 మాసాలకి ఇలా అయితే 2 సంవత్సరాలు ఆగండి అయ్యా. జనం ఏ రకంగా మిమ్మల్ని ఉమ్ము పెట్టి ఊస్తారో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు. పరిపూర్ణంగా కేటాయిస్తారు, ఎగ్గొడతారు, కేటాయిస్తారు, ఎగ్గొడతారు. మీరు వచ్చి ఇవాళ ఈ రకమైనటువంటి మాటలు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సరే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడినటువంటి వ్యక్తి మన బియ్యపు దొంగ, ఆ లంచాల కోరు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాను. నాకు జాలేసింది ఆయన మాత్రం, ఏ మాట కామాట. ఆయన మాట్లాడుతుంటే పక్కన ఉన్నాడు పాపం కొంటాల రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, రాజశేఖర్ గారు క్యాబినెట్లో ఉన్నాడు. పాపం బిక్మని చూస్తున్నాడు ఈ ప్రబుద్ధుడి ముందు. ఈయన బస్తాలు బియ్యం ఎక్కేస్తున్నాడు. పాపం ఆయన సిన్సియర్గా ఉండేవాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు. మరి ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, తాడేపల్లిగూడ ఎమ్మెల్యే గారు, ఆయన సిన్సియర్గా, వాళ్ళు బిక్మని చూస్తున్నారు, ఈయనే ఉపన్యాసం చదువుతున్నాడు. ఈయనకన్నా కూడా నాదెళ్ల మనోహర్ కన్నా చాలా సిన్సియర్స్ అయినటువంటి వాళ్ళేమో పక్క నుండి
మీనమేషాలు లెక్కేస్తుంటే ఈ బియ్యపు దొంగ లంచాడు కోరి ఈయన మాత్రం ఉపన్యాసాలు చెబుతున్నాడు, భయంకరమైన ఉపన్యాసాలు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మిస్టర్ మనోహర్ గారు, మిస్టర్ లోకేష్ గారు, మీ దగ్గర దమ్ముంటే, ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించండి. సూపర్ 6 అన్నారుగా, ఇదిగో సూపర్ 6 నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను. సూపర్ 6 మొత్తాన్ని అమలు చేయాలి అంటే 79,867 కోట్ల రూపాయలు వెచ్చించాలి సంవత్సరానికి. అవునా కాదా? కాదైతే చెప్పు. నేను అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా, లోకేష్ గారి తండ్రిని అడుగుతా ఉన్నా, అదేవిధంగా మనోహర్ గారిని అడుగుతున్నా, మనోహర్ గారి బాసుని అడుగుతా ఉన్నా. సూపర్ 6ని అమలు చేయాలంటే 79,867 కోట్ల రూపాయలు అవసరమా కాదా? సమాధానం చెప్పండి. అవసరమైతే బడ్జెట్లో మీరు ఎంత పెట్టారు? 17,179 కోట్లు పెట్టారా? ఎవరిని మోసం చేస్తారండి మీరు? నాకు అర్థం కాలేదు. 17,179 కోట్లు ఖర్చు పెడతారు లేదో మనకు తెలియదు. మీరు మా గురించి మాట్లాడుతున్నారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నారు. మీరు దీనికి సమాధానం చెప్పే ధైర్యం తెచ్చుకున్న తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని నాయకుడు. ఇవాళ 11 రావచ్చు, 40% ఓట్ షేర్ ఉన్నది. సింగిల్గా వెళ్ళాం, సింగిల్గా పోటీ చేశాం. మీరు 3 పోటీ చేశారు. 3 పోటీ చేసి మాకు 100% స్ట్రైక్ రేటు, మాకు అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉందని ఊరికి మీరు సొల్లు వాగుడు వాగుతుంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాల. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. అనే ముందు 10 సార్లు ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని జర్మనీ వెళ్ళమని అడగొచ్చు, రాజకీయాలు వదిలిపెట్టి, ఇక్కడ రాజకీయాలు వదిలిపెట్టి. మేము మాత్రం కార్పొరేటర్కి తక్కువ, ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని 2 చోట్ల నిలబడి ఓడిపోయి గతి లేక 3-4 పార్టీలతో కలిసి 15 సంవత్సరాల తర్వాత శాసనసభకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే మాత్రం ఒప్పుకోరండి. ఇది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మమ్మల్ని అనే ముందు మీరు కూడా దానికి సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని అనగానే ఊరికి రెచ్చిపోయి అది కూడా తెస్తాం, ఇది కూడా తెస్తాం అని పిచ్చి వాగుడు వాగొద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నాగబాబు ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు, మంత్రి కూడా కాబోతున్నారు. ఆయన ప్రభుత్వంలోకి రావడం అనేది